టుడే క్లాస్లో మోనోక్రోమిక్ కలర్స్ అంటే రెడ్, బ్లూ అండ్ ఎల్లో ప్రైమరీ కలర్లో మోనోక్రోమిక్ కలర్స్ ఎట్లా మిక్స్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ లైట్ షేడ్ నుంచి డార్క్ షేడ్కి వస్తుంది. ఓకే, 10 బాక్సెస్ వేసేసుకోండి. ఇలా సర్కిల్ వేసుకొని 10 బాక్సెస్ అనేది వేసేసుకోండి. ఓకే, ఇలా బాక్స్ వేసుకున్న తర్వాత మోనోక్రోమిక్ కలర్స్ అని రాసేసుకోండి. ఫస్ట్ బాక్స్లో పోస్టర్ కలర్ తీసుకున్న వైట్ కలర్ ఈ బాక్స్లో వేసేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వైట్ తీసుకున్నాను. వైట్లో కొంచెం బ్లూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఓకే, బ్లూ మిక్స్ చేసుకున్నాక సెకండ్ బాక్స్లో లైట్ బ్లూ అనేది వేసుకోండి. ఇలా తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం బ్లూ మిక్స్ చేసుకున్నాను వైట్లోనే. ఇప్పుడు ఈ బాక్స్ కన్నా థర్డ్ బాక్స్ ఇంకా కొంచెం డార్క్ ఉండాలి. వేసేసుకోండి. ఓకే, థర్డ్ మళ్ళీ ఇంకా కొంచెం బ్లూ తీసుకొని అక్కడే మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ బాక్స్లో వేసేసుకోండి. ఇప్పుడు ఫోర్త్ కన్నా ఫిఫ్త్ బాక్స్ డార్క్ బ్లూ ఉండాలి. కొంచెం ఎక్కువ బ్లూ అనేది మిక్స్ చేసుకోండి. ఇలా సిక్స్త్ బ్లాక్స్లో డార్క్ బ్లూ. ఇప్పుడు బ్లూలో బ్లూ తీసుకోండి, కొంచెం బ్లాక్ మిక్స్ చేసుకోండి. ఓకే, అది ఈ బాక్స్లో వేసేసుకోండి. గ్రేయిష్ బ్లూ లాగా వస్తుంది. మళ్ళీ
కొంచెం డార్క్ మిక్స్ చేసుకొని ఇక్కడ అప్లై చేసేసుకోండి. ఓకే, మళ్ళీ ఇంకా కొంచెం డార్క్ బ్లాక్ మిక్స్ చేసుకుంటూ ఈ బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఎండ్కి బ్లాక్ కలర్. ఇది ప్రైమరీ కలర్ యూజ్ చేసుకుంటే నేను మోనోక్రోమిక్ కలర్స్ ఎట్లా మిక్స్ చేయాలనేది చూపించాను. నెక్స్ట్ నిన్న రెడ్ కలర్ మనం చేసినాం కదా, ఈరోజు బ్లూ కలర్ చేసినాం. నెక్స్ట్ ప్రైమరీ కలర్లో ఎల్లో కలర్ ఉంది, నెక్స్ట్ ఎల్లో కలర్ చేయాలి. బ్రష్ అన్ని నీట్గా వాష్ చేసుకోండి. సేమ్ ఇట్లానే 10 బాక్సెస్ ఇంకొక దాంట్లో వేసేసుకోండి, ఇంకొక పేపర్లో. ఇప్పుడు ఇది చేసుకున్నాం కదా, ఈరోజు క్లాస్లో నేను ఇలస్ట్రేషన్ చేయమనండి కదా, ఆ ఇలస్ట్రేషన్స్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. మీది పెద్ద బుక్ కదా, ఇది చేసుకున్నాక మోనోక్రోమిక్ కలర్స్ ఇది చేసుకున్నాక దీని పక్కనే ఒక ఇలస్ట్రేషన్ చేసుకొని మెజర్మెంట్ 10 హెడ్ ఫిగర్ నేను చూపించాను కదా, సేమ్ 10 హెడ్ యూజ్ చేసుకుంటూ ఇలస్ట్రేషన్ వేసుకొని దానికి డిజైన్ అంటే మీ ఓన్గా క్రియేషన్ మీరు డ్రెస్సెస్ డ్రా చేసుకుంటూ దాంట్లో ప్రింట్ వేసి ఈ యూజ్ చేసిన కలర్స్ ఆ ప్యాటర్న్కి వేయాల్సింది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్కటి మీరు అట్లనే చేయాలి. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఎల్లో కలర్లో మోనోక్రోమిక్ కలర్ అంటే మనము ప్రైమరీ కలర్స్లో ఉన్నాయి కదా 4 కలర్స్, నిన్న గ్రీన్ ఏమంటారు రెడ్, బ్లూ అండ్ ఎల్లో. ఇప్పుడు రెడ్ అయిపోయింది, బ్లూ అయిపోయింది, ఇప్పుడు ఎల్లో. ఓకే, బ్రష్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత వైట్ కలర్ ఫస్ట్ బాక్స్లో వైట్ కలర్ వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు వైట్ కలర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వైట్ కలర్ వైట్ తీసుకున్నాక కొంచెం ఎల్లో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని సెకండ్ బాక్స్లో వేసేసుకోండి. ఓకే, మళ్ళీ కొంచెం డార్క్ కలర్. మిక్స్ చేసుకున్నాక థర్డ్ బాక్స్లో సెకండ్ బాక్స్ కన్నా డార్క్ కలర్గా ఉండాలి. ఇలా ఫోర్త్ బాక్స్లో మళ్ళీ థర్డ్ కన్నా డార్క్ ఉండాలి. ఇలా ఓకే, ఫిఫ్త్ దాంట్లో జస్ట్ ఎల్లో కలర్ ఉన్నట్టు ఉండాలి.
ఏం మిక్సింగ్ అవసరం లేదు. లెమన్ ఎల్లో ఇది, ఓకే, వేరే కలర్ ఎల్లో యూజ్ చేయొద్దు, లెమన్ ఎల్లో. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం బ్లాక్ మిక్స్ అవ్వాలి. అయిపోయినాక 6th బాక్స్లో వేసేసుకోండి. ఓకే, ఎల్లో గ్రే, మళ్ళీ ఇంకా కొంచెం డార్క్ కలర్ మిక్స్ చేసుకోండి. అది 7th బాక్స్లో వేసేసుకోండి. ఇలా మళ్ళీ కొంచెం బ్లాక్ ఎక్కువ కొంచెం మిక్స్ చేసుకుంటూ 8th బాక్స్లో వేసేసుకోండి. ఇలా ఉంటుంది. మళ్ళీ ఇంకా కొంచెం బ్లాక్ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటూ 9th బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఇట్లా. ఓకే, లాస్ట్ బాక్స్లో ప్యూర్ బ్లాక్. మిక్స్ చేసుకోండి. ఇలా అంతే. నేమ్ రాసేసుకోండి, మోనోక్రోమిక్ కలర్స్ అని. ఈ కలర్ యూజ్ చేసుకుంటూ ఇలస్ట్రేషన్స్ డిజైన్ అనేది కూడా చేసి పెట్టండి. నెక్స్ట్ సెకండరీ కలర్స్లో చేయాలి. ఇది అయిపోయింది. ప్రైమరీ కలర్స్లో 3 కలర్స్ చేసేసినాం. ఇప్పుడు సెకండరీ కలర్స్లో చేసేసుకున్నాం. ఈరోజు వైలెట్ కలర్ సెకండరీ కలర్స్లో మోనోక్రోమాటిక్ కలర్స్ ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ బ్రష్ తీసుకోండి. ఓకే, తీసుకున్నాక ఫస్ట్ బాక్స్లో వైట్ కలర్ కదా అప్లై చేసేసుకోండి. ఓకే, అయిపోయినాక రెడ్ కలర్ తీసుకోండి. తీసుకొని బ్లూ కలర్ తీసేసుకోండి కొంచెం. సో
మిక్స్ చేసేసుకోండి మంచిగా. ఇప్పుడు మీకు వైలెట్ కలర్ అనేది వస్తుంది. ఇలా వైలెట్ కలర్ వస్తుంది. ఓకే, 5th బాక్స్లో వైలెట్ కలర్ వేసేసుకోండి. ఓకే, బ్రష్ మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక కొంచెం వైలెట్ తీసుకొని వైట్లో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే మీకు ఈ కలర్ వస్తుంది. ఈ కలర్ ఇక్కడ అప్లై చేసేసుకోండి 2nd బాక్స్లో. మళ్ళీ కొంచెం పర్పుల్ తీసుకోండి, మిక్స్ చేసుకోండి. మంచిగా బ్లెండ్ అయినాక 3rd బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ మిక్స్ చేసుకుంటూ చేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ కొంచెం బ్లాక్ మిక్స్ చేసుకోండి. చేసుకున్నాక 6th బాక్స్లో ఓకే. నెక్స్ట్ మళ్ళీ కొంచెం బ్లాక్ మిక్స్ చేసుకోండి, అప్లై చేసేసుకోండి. ఇంకా కొంచెం బ్లాక్ మిక్స్ చేసుకుంటూ అప్లై చేసేసుకోండి. ఇంకా కొంచెం బ్లాక్ మిక్స్ చేస్తే 9th అప్లై చేసేసుకోండి.
లాస్ట్ బ్లాక్ కలర్. ఇలా ఓకే, కంప్లీట్ అయింది. అంటే లైట్ నుంచి డార్క్ కలర్ అన్నట్టు. ఓకే, కెమెరాలో వేరే కలర్ కనిపిస్తుంది, ఇది వైలెట్ కలర్. ఓకే, సేమ్ ఇదే కలర్ యూజ్ చేసుకుంటూ ఇలస్ట్రేషన్ చేసుకొని దానికి ఈ కలర్ తోటి డ్రెస్సెస్ అనేది క్రియేట్ చేసేసుకోండి. టుడే మోనోక్రోమిక్ కలర్స్లోనే మీకు సెకండరీ కలర్స్లో గ్రీన్ వస్తుంది కదా, ఆ గ్రీన్ కలర్ యూజ్ చేసుకుంటూ మోనోక్రోమిక్ కలర్స్ ఎట్లా క్రియేట్ చేయాలో, ఎట్లా అప్లై చేయాలో చూపిస్తాను. 10 బాక్సెస్ వేసుకోండి. ఓకే, 10 బాక్సెస్ హాఫ్ సర్కిల్ వేసుకొని 10 బాక్సెస్ అయితే వేసేసుకోండి. ఓకే, ఫస్ట్ బాక్స్లో వైట్ కలర్ అప్లై చేసేసుకోండి. ఓకే, రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేసుకుంటూ గ్రీన్ కలర్ మిక్స్ చేసుకోండి ఫస్ట్. ఓకే, తర్వాత వైట్ తీసుకొని దాంట్లో పించ్ ఆఫ్ గ్రీన్, పించ్ ఆఫ్ గ్రీన్ మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో వైట్లో పించ్ గ్రీన్ మిక్స్ చేసుకుంటూ సెకండ్ బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఓకే, మళ్ళీ కొంచెం గ్రీన్ తీసుకుంటూ ఇంకా కొంచెం డార్క్ కలర్ అప్లై చేసేసుకోండి. ఇది ఎట్లా ఉంటుందంటే వైట్ కలర్లో ఫస్ట్ లైట్, తర్వాత మళ్ళీ గ్రీన్ మిక్స్ చేస్తే మళ్ళీ ఇంకో కొంచెం డార్క్, మళ్ళీ కొంచెం గ్రీన్ మిక్స్ చేస్తే మళ్ళీ ఇంకొక కొంచెం డార్క్, మళ్ళీ డార్క్, అట్లా అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఇంకా కొంచెం మిక్స్ చేసుకోండి. గ్రీన్ కలర్ మిక్స్ చేసుకున్నాక ఫోర్త్ బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ బాక్స్లో డార్క్ అప్లై చేసుకోవాలి. ఇలా ఓకే, నెక్స్ట్ ఈ గ్రీన్లోనే పించ్ ఆఫ్ బ్లాక్ మిక్స్ చేసుకొని
ఎలా ఉంటుందో గ్రేయిష్ కలర్ లాగా వస్తుంది. 6th బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఇలా నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొంచెం డార్క్ కలర్ గ్రీన్లో ఇంకా కొంచెం బ్లాక్ కలర్ ఎక్కువ మిక్స్ చేసుకుంటూ ఈ బాక్స్లో అప్లై చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇంకా కొంచెం డార్క్ కలర్ వేసుకుంటూ 8th బాక్స్లో అప్లై చేసేసుకోండి. కొంచెం బ్లాక్ కలర్ డార్క్ చేస్తూ వెళ్ళాలి. మళ్ళీ కొంచెం ఎక్కువ తీసుకొని మళ్ళీ బ్లాక్ కలర్ కొంచెం ఎక్కువ తీసుకున్న 9th బాక్స్లో అప్లై చేసుకోవాలి. ఇలా అయిపోయినాక ఫైనల్ డార్క్ బ్లాక్. అయిపోయింది. సో ఇది మీరు నీట్గా ఫినిషింగ్ చేసుకున్నాక ఇలస్ట్రేషన్ చేసి ఈ కలర్తో కూడా ప్యాటర్న్ డిజైన్ చేసుకుంటూ ప్యాటర్న్స్ క్రియేట్ చేసి మంచిగా ఈ కలర్స్ ఈ మొత్తం కలర్స్ యూజ్ చేసుకుంటూ డ్రెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇలస్ట్రేషన్స్లో. నెక్స్ట్ మోనోక్రోమాటిక్ కలర్స్లోనే ఆరెంజ్ కలర్ చూపిస్తా. అంటే సెకండరీ కలర్, ప్రైమరీ కలర్స్ అయిపోయింది కదా, సెకండరీ కలర్స్లో మోనోక్రోమిక్ కలర్స్లోనే ఆరెంజ్ కలర్లో ఎలా మోనోక్రోమిక్ కలర్ మిక్స్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ బాక్స్లో వైట్ వేసుకోవాలి. ఏదైనా అంతే, మనం మిక్స్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ వైట్ వేసేసుకోండి. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత ఆరెంజ్ కలర్ మిక్స్ చేసి పెట్టుకోండి. రెడ్ ఎల్లోలో కొంచెం రెడ్ మిక్స్ చేసుకుంటే మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది. ఆరెంజ్ కలర్ మిక్స్ చేసుకున్నాక దాంట్లో వైట్ సపరేట్ పెట్టుకోండి. తర్వాత వైట్లో మీరు కొంచెం ఆరెంజ్ కలర్ మిక్స్ చేస్తే లైట్ ఆరెంజ్ వస్తుంది. అది సెకండ్ బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఇలా సెకండ్ బాక్స్లో పీచ్ ఆరెంజ్ కలర్ అప్లై చేసుకోండి. థర్డ్ మళ్ళీ ఇంకా కొంచెం డార్క్ కలర్ వస్తుంది. థర్డ్ బాక్స్లో అప్లై చేసుకోండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇంకా కొంచెం డార్క్ కలర్ వస్తుంది. ఫోర్త్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్, ఈ ఫోర్త్ కన్నా ఇంకా డార్క్ కలర్ ప్యూర్ ఆరెంజ్ కలర్ ఈ బాక్స్లో అప్లై చేసేసుకోండి. అయిపోయింది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్లో కొంచెం పించ్ బ్లాక్ మిక్స్ చేసి 6th బాక్స్లో అప్లై చేసుకోవాలి. ఆరెంజ్లో పించ్ లైట్ బ్లాక్ కలర్ మిక్స్ చేస్తే మీకు ఆరెంజ్
గ్రేష్ షేడ్ మీకు వస్తుంది, అది వేసేసుకోండి. మళ్ళీ ఆరెంజ్లో కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ బ్లాక్ మిక్స్ చేసుకుంటే ఇట్లాంటి డార్కిష్ గ్రే ఆరెంజ్ కలర్ వస్తుంది. ఓకే, ఇంకా కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, ఇంకా కొంచెం మిక్స్ చేసుకుంటే ఈ ఆరెంజ్ వస్తుంది. ఒక్కదానికన్నా ఒకటి డార్క్గా ఉండాలి. లాస్ట్ ఫైనల్ డార్క్ బ్లాక్. ఇలా డార్క్ కలర్ వస్తుంది, లైట్ నుంచి డార్క్ కలర్కి వచ్చేస్తుంది. ఓకే, ఇది చూసుకుంటూ మీరు ఇలస్ట్రేషన్ చేసుకుంటూ దానికి డ్రెస్ క్రియేట్ చేసి నాకు చూపించండి. నెక్స్ట్ எல்லாமே மோனோக்ரோமிக் கலர்ஸ் சொல்லி கொடுத்தல. ஸோ இன்னைக்கு அக்ரோமேட்டிக் கலர்ஸ். அக்ரோமேட்டிக் கலர்ஸ்ல உங்களுக்கு டார்க் கலர்ல இருந்து ஒயிட் கலர், அதாவது லைட் கலர் ஷேடுக்கு தான் வரும். மோனோக்ரோமிக் கலர்ஸ் லைட் ஷேட்ல இருந்து டார்க் ஷேடுக்கு தான் வரும். டின் அண்ட் ஷேடு. ஓகே, இப்போ ஃபர்ஸ்ட் பாக்ஸ்ல நீங்க டார்க் பிளாக் அப்ளை பண்ணணும். ఇట్లా ఫస్ట్ బాక్స్లో డార్క్ కలర్స్ బ్లాక్ కలర్ అప్లై చేసేసుకోండి. చేసుకున్న తర్వాత సెకండ్ బాక్స్లో ఇలా తీసుకోండి. ఓకే, సెకండ్ బాక్స్లో కొంచెం వైట్ మిక్స్ చేసుకున్న గ్రే కలర్ అన్నట్టు వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ వైట్ మిక్స్ చేసుకోవాలి. థర్డ్ బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఈ బాక్స్ కన్నా ఈ బాక్స్ లైట్ కలర్, మళ్ళీ ఇంకా కొంచెం వైట్ కలర్ తీసుకోండి. మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా వస్తుంది. ఫిఫ్త్ ఇంకా వైట్ కలర్ మిక్స్ చేసుకోవాలి. అది ఫిఫ్త్ బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఓకే, ఇంకా వైట్ కలర్ మిక్స్ చేస్తే లైట్ కలర్ లెక్క వచ్చేస్తుంది మీకు. అది సిక్స్త్ బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఓకే,
మళ్ళీ వైట్ కలర్ మిక్స్ చేస్తే మీకు 7th బాక్స్లో ఇంకా లైట్ కలర్ వస్తుంది. ఇంకా మళ్ళీ వైట్ కలర్ మిక్స్ చేస్తే ఇంకా లైట్ కలర్ వస్తుంది. ఇలా ఓకే. 9th బాక్స్లో ఇంకా లైట్ కలర్ అప్లై చేసేసుకోండి. లాస్ట్కి బ్రష్ వాష్ చేసుకొని వైట్ కలర్ అప్లై చేసేసుకోండి. వైట్ ఓకే. ఇది అక్రోమేటిక్ కలర్స్. అక్రోమేటిక్ కలర్స్లో అంటే డార్క్ షేడ్ నుంచి లైట్ కలర్కి షేడ్ అవుతుంది. ఓకే, ఈ కలర్స్ని మనం అక్రోమేటిక్ కలర్స్ అనేది అంటారు. ఓకే, అయిపోయింది ఈరోజు. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని దీనికి ఇలస్ట్రేషన్ చేసి దానికి డ్రెస్సెస్ వేసి ఈ కలర్స్లోనే ఈ అన్ని కలర్స్ యూజ్ చేసుకుంటూ డ్రెస్సెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఇలస్ట్రేషన్స్ వేసుకొని పక్కలో.